నా ప్రాణమా సన్నుతించుమా యెహోవా నామమును, పరిశుద్ధ నామమును, యెహోవా నామమును, పరిశుద్ధ నామమును. అంతరంగ సమస్తమా సన్నుతించుమా, చిన్న వాక్య భాగం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం. మనం ధ్యానం కోసం ధ్యానం చేసాం, అదే వాక్యాన్ని కంటిన్యూ చేద్దాం. ప్రకటన గ్రంథం 21:5. అప్పుడు సింహాసనాసీనుడైన వాడు, ఇదిగో సమస్తము నూతనమైనదిగా చేయుచున్నామని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ పాదములకు బ్రొక్కుతూ మీ పాదములకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు నిలుస్తున్నాం ప్రభువా. ఈ సాయంకాల వేళలో మీరు మాకు ఇచ్చినటువంటి ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. కనికరగల దైవా, కృపగల తండ్రి ప్రభు, మమ్మల్ని ఇక్కడ చేర్చిన విధానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. రాలేనటువంటి బిడ్డలు తండ్రి ప్రభా, తండ్రి ఉంటుండగా వారందరినీ మీ సన్నిధానంలో ఎత్తి పట్టుకుంటున్నాం. లార్డ్ జీసస్, వారు ఎక్కడెక్కడ తండ్రి ఎలాంటి తండ్రి పనుల మధ్యలో ఉన్నప్పటికీ అసయ్యా తండ్రి, మీ చిత్తంలో యేసు ప్రభా వారందరినీ తీసుకుని రావాల్సిందిగా బ్రతిమలాడుకుంటున్నాం. యేసు ప్రభా, ఆన్లైన్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డను బట్టి మీకు స్తోత్రాలు. యేసయ్యా, మమ్మల్ని తండ్రి ప్రభా నైనా ఆన్లైన్లో ఉన్న బిడ్డలకు యేసు ప్రభా రావాల్సిన ఇప్పుడు బిడ్డలను అందరినీ కూడా మీ రక్త ప్రోక్షణ కిందకి తీసుకుని వస్తూ ఉన్నాను. యేసయ్యా, నన్ను మమ్మల్ని అందరినీ కూడా మీ రక్తంలో సంపూర్ణంగా కడిగి పవిత్రపరచండి. లార్డ్ జీసస్, మమ్మల్ని అందరినీ మీ రక్తంలో సంపూర్ణంగా కడిగి పవిత్రపరచండి. మా ప్రాణాత్మ దేహములు, మనస్సులు, మనస్సాక్షులు, హృదయములన్నీ కూడా మీ రక్తంలో సంపూర్ణంగా కడిగి పవిత్రపరచబడుగాక. మీ ఆత్మచేత అభిషేకించండి. బలమైన అభిషేకం యేసు ప్రభు మా మీద నిలిచినట్లు కృపను అనుగ్రహించండి నాయన. లార్డ్ జీసస్, నా దేవనైనా తండ్రి, మేము ఉన్నటువంటి ప్రాంగణములు, ప్రాంతములు యేసు ప్రభునైనా లార్డ్ జీసస్ స్థలములన్నీ కూడా మీ రక్త ప్రోక్షణ చేత పరిశుద్ధపరచబడగాక. లార్డ్ జీసస్, ఈ ప్రాంగణం అంతా కూడా యేసు ప్రభు మీ రక్తం చేత తండ్రి పరిశుద్ధపరచబడగాక. యేసయ్య తండ్రి ప్రభునైనా మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రతి విధమైన డిస్టర్బెన్స్ నా దేవ, నా ప్రభానైనా సాతాను శక్తులు, చీకటి శక్తులు తండ్రి, వాక్యానికి వ్యతిరేక శక్తులు యేసయ్య శక్తి గల నామములో లయపరచబడుగాక, సంపూర్ణంగా బంధించబడుగాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నా దేవ, నా ప్రభానైనా ఇక్కడ ఉన్న వారందరికంటే ప్రభానైనా నేనేమాత్రం యోగ్యుని కాక ప్రభా, అందరికంటే అల్పుణ్ణి, అయోగ్యుని, అశక్తుని, శాతకాన్ని మన యేసు ప్రభా మీ నామాన్ని ఉచ్చరించటకు, స్మరించటకు అర్హతలేని వాడిని. ఇదిగో ప్రభా, మీ వాక్యాన్ని చేతపరచుకోవటానికి కూడా నాకు అర్హత లేదని ప్రజల ఎదుట మీ పాద సన్నిధిలో ఉన్నది ఉన్నట్టుగా ఉన్నదే చెప్తూ ఉండగా యేసు ప్రభా, లార్డ్ జీసస్, ఐ ప్రే దట్ యు వుడ్ హైడ్ మీ టోటల్లీ బిహైండ్ యువర్ క్రాస్. తండ్రి ప్రభా నైనా మీరు ఇచ్చిన కృపనంతటి బట్టి మీకు స్తోత్రాలు. యేసయ్యా, నా నాలుకను, నా పెదవులను, నా నోటిని, నా యొక్క తలంపులను, ఆలోచనను యేసు ప్రభా నా స్వరాన్ని మీరు కొట్టి ఇప్పటి నుంచి వచ్చే ప్రతి తలంపు, ప్రతి మాట, ప్రతి ఆలోచన అది కేవలం ఆత్మ ప్రేరేపితమై ఆత్మచేత పుటము వేయబడినదై రెండంచులు గలవాడి అనే ఖడ్గమై మా ప్రాణాత్మ దేహములను, మూలుగులను విభజించినంత మట్టుకు దూసుకుని వెళ్ళడుగాక. మీకే స్థుతులు చెల్లిస్తూ మమ్మల్ని మీ హస్తములకు అప్పచెప్పుకుంటూ యేసు పేరుతో అడుగుతూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన వారులారా, మనము నూతన సంవత్సరం వాగ్దాన కూడికప్పుడు ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం.
మన దేవుడు ఈ లైట్ వేయించుకున్నాడు. మన దేవుడు యేసు ప్రభు నూతనత్వాన్ని చేసేటటువంటి దేవుడని, యేసు ప్రభు లేకుండా నూతనత్వం లేదు, యేసు ప్రభు లేకుండా మార్పు లేదు అనే విషయాలు మనం చూస్తున్నాం. సో స్వస్థత విషయంలో కావచ్చు, మన స్థితిగతంలో కావచ్చు, మనం గమనించినట్లయితే సంపూర్ణంగా శూన్యమైనటువంటి స్థితుల్లో ఉన్నప్పుడు కూడా ఆయన సంపూర్ణతను కలిగజేసే గొప్ప దేవుడు అని లాస్ట్ వీక్ మనం చూస్తున్నాం. లాస్ట్ వాగ్దానాల గుడిలో మనం చూసుకున్నాం. ఈ సాయంకాల సమయంలో అదే వాక్యాన్ని కంటిన్యూ చేయాలని ఆశపడుతూ ఉన్నాను ప్రేమైన వాళ్ళారా. సో మన జీవితాల్లో గమనించినట్లయితే మొట్టమొదటిగా మనం చూసుకున్నాం, మార్పు కలగజేసేది ఆయనే అని మనం చూసుకున్నాం. ఆయన లేకుండా మార్పే లేదు. సంవత్సరాలు మారుతున్నా, లేకపోతే నెలలు మారుతున్నా, దినాలు మారుతున్నా, మన జీవితాల్లో మార్పు అనేది ఎంత మాత్రం కూడా ఉండదు. ఎప్పుడైతే యేసు ప్రభు ఎంటర్ కావటం ప్రారంభిస్తాడో అప్పుడు మార్పు రావటం ప్రారంభిస్తుంది అన్న విషయం మనం చూసుకున్నాం. యేసు ప్రభు ఈ లోకానికి వస్తూ ఉంటే ఈ లోకానికి ఒక కొత్త హంగు వచ్చినట్టుగా మనం చూస్తాం. ఆయన బెత్లెహేములో పుడుతుంటే బెత్లెహేము ఒక ప్రత్యేకమైనటువంటి హోదా వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరియ గర్భంలో ఆయన పుడుతూ ఉంటే ఆమెకు దీన స్థితిని దేవుడు ఏం చేశాడు, హెచ్చైన స్థితిగా మార్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో అదే రీతిగా మనం గమనించినట్లయితే యేసు ప్రభు ఎక్కడైతే ఉంటాడో అక్కడ మార్పు కలుగుతుంది, సమూలమైనటువంటి మార్పు కలుగుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం ప్రియులారా. సో ఈ సాయంకాల సమయంలో కూడా మార్పు కలుగజేసే గొప్ప దేవుడిని మరొకసారి మీ దగ్గరికి మీరు చూపించాలని ఆశపడుతున్నాం. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే ఆయన మార్పు లేని దేవుడు అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఆయన మార్పు లేనటువంటి దేవుడు. సంవత్సరముల కొలది ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు అనే దేవుడి వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. దయచేసి గమనించండి. కీర్తనల గ్రంథం 102వ కీర్తన 27వ వచనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 102వ కీర్తన 27వ వచనం. నీవు ఏకరీతిగా ఉండువాడవు, నీ సంవత్సరములకు అంతము లేదు. ప్రేమైన వారలారా, మనిషి కాలంలో మహా అంటే మోషే చెప్పినట్లుగా చూసినట్లయితే 70 సంవత్సరములు జీవిస్తాడు, అధిక బలం ఉన్నట్లయితే 80 సంవత్సరములు జీవిస్తాడు అని మనం చూస్తూ ఉన్నాం. సో మనిషి యొక్క ఆయుష్ ఎంత గొప్పవాడైనా సరే, ఎంత బలము గలవాడైనా సరే, ఎంత లేకపోతే ధనవంతుడైనా సరే, ప్రేమ వల్ల ప్రాణం మాత్రం అతని చేతులు లేదు. సో ఎప్పుడు మరణిస్తామో మనకు తెలియటువంటి స్థితిలో మనం ఉన్నాం. కానీ దేవుడు అనేటువంటి వాడు మనం గమనించినట్లయితే ప్రేమ వల్ల ఆయన సంవత్సరముల కొలది ఆయనలో మార్పు లేదంట. మనం గమనించినట్లయితే దేవా, మరొకసారి చదువుకుందాం 102:27 వచనం. నీవు ఏకరీతిగా ఉండువాడవు, నీ సంవత్సరములకు అంతము లేనే లేదు. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడని దేవుని వాక్యం సెలవిస్తున్నట్టుగా చూస్తాం. చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వ వచనం ఒకసారి మనం చూస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వ వచనం. ఈయన నిరంతరము ఉన్నటువంటి వాడు కనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయను. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉంది. ఈయన నిరంతరము ఉన్నవాడు కనుక ఆయన మార్పులేని యాజకత్వము కలిగిన వాటి వాడు. ఆయన దేవుడు మాత్రమే కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మార్పు లేనటువంటి యాజకత్వం. మనకు యాజకులు మారుతూ ఉంటారు కదా, యాజకులు మారుతూ ఉంటారు వాళ్ళరా. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన మార్పు లేనటువంటి యాజకుడు. నిరంతరము ఆయన యాజకుడై ఉన్నాడు. నిరంతరము ఆయన గమనించినట్లయితే నిరంతరము ఆయన యాజకుడిగా ఉంటున్నట్టుగా మనం వాక్య భాగంలో మనం చూస్తున్నాం. చూడండి, అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. వాటిని మర్చివేతువు, అవి వస్త్రము వలె మార్చబడును గాని నీవు ఏకరీతిగానే ఉన్నావు. ప్రైజ్ బీ టు గాడ్. ఆయన ఆకాశములను భూమిని ఏ విధంగా అంటే ఉత్తరీయం వలె మడిచేస్తారంట. ఆకాశాన్ని ఏం చేస్తారైనా ఒక టవల్ మనం ఏ రీతిగా మడుస్తామో ఆయన ఆకాశాన్ని ఇట్లా చేత పట్టుకొని టవల్ మడిసినట్టు మడిచేస్తాడంట. ప్రేమైన వాళ్ళ దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అంటే ఎంత శక్తివంతుడో, ఎంత గొప్ప దేవుడో దయచేసి గమనించండి. ఆయన ఈ యొక్క ఆకాశాన్ని ఒక టవల్ని మనం ఏ రీతిగా ఉత్తరీయం అంటే టవల్ ప్రేమైన దేవుని బిడ్డలారా. సో ఒక టవల్ని ఏ రీతిగా మడుస్తామో
ఆయన ఆకాశంలో ఏం చేస్తాడంట, అలా ఉత్తరీయ వలె మడుస్తాడంట. ప్రేమైన వాళ్ళారా, అంత శక్తిమంతుడు, అంత బలవంతుడు, అంత గొప్పవాడు దేవుడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన మాత్రం ఏ రీతిగా ఉన్నాడు, ఏకరీతిగా ఉన్నాడు. సో ఆకాశంలో మారవచ్చు, భూమి మారవచ్చు, ఆయన సృష్టి మారవచ్చు, కానీ ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన మాత్రం ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడిని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం, యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నటువంటి వాడు. యేసు ప్రభు ఎలాంటి వాడు, నిన్న నేడు ఎప్పటికీ కూడా ఒకే రీతిగా ఉన్నటువంటి వాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో ఆయన సృష్టి క్రమంలో ఉన్నాడు. దేవుడి సృష్టి తయారు చేస్తుంటే ఆయన వాక్కుగా ఉండి సమస్తము ఆయన కోసం, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మనం చూసినట్లయితే సమస్తము ఆయన కోసం, ఆయన మూలంగా, ఆయన ద్వారా కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైనది, ఆయన లేకుండా ఏది కలగలేదని బైబిల్లో వ్రాయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఆయన నిన్న ఏ రీతిగా ఉన్నాడో, నేడు ఏ రీతిగా ఉన్నాడు, నిరంతరం ఆ రీతిగా ఉన్నటువంటి మహా గొప్ప దేవుడు అనే దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం మనం చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం, మలాకి గ్రంథం 3:6 చదువుకున్నారు. యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక, ప్రైజ్ బి గాడ్, దేవుని వాక్యం సెలవిస్తుంది. యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక, దేవుడే చెప్తున్నాడు. గాడ్ ఈస్ డిక్లేరింగ్ అబౌట్ హిమ్సెల్ఫ్ దట్ దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ మీ అట్ ఆల్. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు తనకు తానుగా డిక్లేర్ చేస్తున్నాడు. ఎందుకంటే దేవుని గురించి ఎవరు డిక్లేర్ చేయలేదు కనుక, ఎందుకంటే ఆయనే ఆది సంభూతుడు కనుక. ప్రేమైన దేవుని బిడ్డలారా, తనకు తాను డిక్లేర్ చేసుకుంటూ ఉన్నాడు. యెహోవానైన నేను మార్పు లేని వాడను అని చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన వాళ్ళారా, సో ఇలాంటి మార్పు లేనటువంటి దేవుడు అంటే ఆయన సంవత్సరముల కొలది, ప్రేమైన వాళ్ళారా, ఆయన ఏకరీతిగా ఉండేటటువంటి దేవుడు అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. మనం గమనించినట్లయితే అలాంటి గొప్ప దేవుడు చెప్పేటటువంటి మాట ఏంటంటే, అలాంటి గొప్ప దేవుడు చెప్పేటటువంటి మాట ఏంటంటే ఆయన మార్పును కలగజేసే దేవుడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో మనం గమనించండి, ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఈ లోకంలో ఎన్నో మార్పులు తిరిగినట్టుగా చూస్తాం. ఆయన ఒక వ్యక్తి జీవితంలోకి వస్తే ఎన్ని మార్పులు కలుగుతాయి మనం లాస్ట్ వీక్ మనం చూసాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన శూన్యంలోనికి వస్తే శూన్యానికి అందం కలిగింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన చీకటిలోనికి వస్తే చీకటి వెలుగుగా మారింది. ప్రేమైన వాళ్ళారా, మనం చూసాం. ప్రేమైన దేవుడారా, ఆయన సంతలేని దాన్ని ఇల్లాలుగా చేసినటువంటి దేవుడని మనం చూసాం. ప్రేమైన వాళ్ళారా, 38 ఏళ్ల నుంచి రక్తస్రావం స్త్రీ 38 ఏళ్ల నుంచి కోనేటి దగ్గర పడినటువంటి ఒక వ్యక్తి, సో యేసయ్య రాగానే ఒక్కసారిగా అతని యొక్క స్వస్థత పడిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 18 ఏళ్ల నుంచి ఒక వ్యక్తి, వంగిపోయినటువంటి నడుము కలిగినటువంటి వ్యక్తి, రోజు చచ్చిపోయే ప్రేమైన దేవుని బిడ్డలారా సినగోకు వెళ్తూ ఉంది. ప్రేమైన దేవుడు, కానీ ఆమె నడుము వంగిపోయింది, అపవిత్రాత్మ ఆమె నడుములో పట్టివేస్తుందని బైబిల్లో రాయబడింది. కానీ యేసు రాగానే ఒక్క సెకండ్లో ఏమైంది, ఆమె చక్కగా నిలబడి దేవుని స్తుతించింది, మహిమపరిచిందని బైబిల్లో రాయబడింది. యేసు ప్రభు ఒక్కసారి మన జీవితంలో ఎన్కౌంటర్ అయితే, ఒక్కసారి మన జీవితంలోకి ఎంటర్ అవుతే దేర్ ఈస్ ఎ మార్పు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేర్ ఈస్ ఎ చేంజ్ అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. ఆయన మార్పు లేని దేవుడే, కానీ నీలో, నాలో, నీ కుటుంబంలో, నా కుటుంబంలో, నీ జీవితంలో, నా జీవితంలో, నీ ఇంటిలో, నా ఇంటిలో, ప్రేమైన వాళ్ళ మన ఫెలోషిప్ లో, ప్రేమైన వాళ్ళరా మార్పును చేసేటటువంటి దేవుడు. మార్పు ఆయనకే సాధ్యం అంతే, ఆయన లేకుండా మార్పు లేదంతే. ఆయన లేకుండా మార్పు లేదు. మార్పు అనేది ఉంటే అది కేవలం యేసుక్రీస్తు ద్వారా మాత్రమే జరుగుతుంది. ప్రేమైన వాళ్ళారా, అది మన స్థితి కావచ్చు, మన ఆరోగ్యం కావచ్చు, మన కుటుంబం కావచ్చు, మన వ్యక్తిగత జీవితం కావచ్చు, మన ఫెలోషిప్ కావచ్చు, సంఘం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ప్రేమైన వాళ్ళారా, క్రొత్తది ఒకటి రావాలంటే ఆ క్రొత్తదనం కేవలం యేసు ద్వారానే. క్రొత్తదనం యేసు ద్వారానే. మనం చూసాం, భూమి నిరాకారంగా శూన్యంగా ఉండింది, కానీ ఒక్కసారిగా వెలుగు కమ్మని పలుకగా ఏమైంది, వెలుగైపోయింది అంతే. ప్రేమైన వాళ్ళారా, అలాంటి గొప్ప గొప్ప మార్పులు చేసేటటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. మన దేవుడి వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. చూడండి, మనం గమనించినట్లయితే ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం ఒకసారి మనం చూసుకుందాం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం. ఆయన సప్తఋషి నక్షత్రములను మృగశీర్ష నక్షత్రమును సృష్టించిన
పుట్టించిన వాడు కారు చీకటిని ఉదయముగా మార్చువాడు. కారు చీకటిని ఉదయముగా మార్చువాడు. రాత్రి చీకటి వలె పగటిని చీకటి వలె కూడా చేయవాడంట. ప్రేమ వాళ్ళరా, ఆయన రాత్రిని ఏం చేస్తాడు? చీకటిని వెలుగుగా చేయగలడు, వెలుగుని చీకటిగా మార్చగలడు. మార్పులు చేయటం ఆయనకే సాధ్యం. అంతే, మార్పులు చేయటం ఆయనకే సాధ్యం. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు నీలో నాలో మన జీవితంలో లోకములో మార్పు అంటే ఏదైనా చేయాలంటే అది ఆయనకే సాధ్యం. ఆయన లేకుండా మార్పు లేదు. ప్రేమ వాళ్ళరా, ఇఫ్ దెర్ ఈస్ ఎనీ చేంజ్, ఒక వ్యక్తులు కావచ్చు, కుటుంబంలో కావచ్చు, ఒక ఫెలోషిప్లో కావచ్చు, ఇది ఎక్కడైనా సరే మార్పు కలిగిందా, స్థితిలో మార్పు కలిగిందంటే అది కేవలం యేసుక్రీస్తు ద్వారానే కలుగుతుంది తప్ప మరొకటి కాదు అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో చాలా క్లియర్గా మనం చూస్తాం. అందుకే మనం రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం మనం చూసినట్లయితే, పాతవి గతించెను సమస్తము క్రొత్తవాయనని బైబిల్లో రాయబడింది. పాతవి ఒకటి క్రొత్తది రాగానే పాతది గతించిపోతుంది, పాతానికి విలువ లేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో యేసు ప్రభు ఎప్పుడైతే రావటం ప్రారంభిస్తాడో అప్పుడు పాత దానికి విలువ లేకుండా పోతుంది, క్రొత్త దానికి విలువ సంతరించుకోవటం ప్రారంభిస్తుంది. అందుకే యేసు ప్రభు ఈ లోకంలో పుట్టగానే ఏమైంది? చరిత్ర ఒక్కసారిగా మార్చబడింది. బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ కదండి. మనం గమనించినట్లయితే సో బీసీ AD మార్చబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమేనా? క్రొత్త నిబంధన, పాత నిబంధన. యేసు ప్రభు రాగానే ఏమైందండి? పాతదంతా కూడా ఓల్డ్ టెస్టిమెంట్ గా మారిపోయింది. ఇప్పుడు యేసు ప్రభు రాగానే క్రొత్తని, ఇదిగో నేను మీకు క్రొత్త ఆజ్ఞ ఇస్తూ ఉన్నానని యేసు ప్రభు చెప్పినట్టుగా మనం చూస్తాం. ప్రేమ వాళ్ళరా, అదే యేసు ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ మార్పు, ఎక్కడ ఉంటే అక్కడ క్రొత్తదనం రావటం అనేది మనం చూస్తూ ఉన్నాం. ప్రేమ వాళ్ళరా, అందుకే మనం గమనించినట్లయితే పాత భూమిని, పాత ఆకాశాన్ని కూడా ఆయన సంపూర్ణంగా తుడిచిపెట్టి వేసి ఏం చేశాడు? క్రొత్త ఆకాశాన్ని, క్రొత్త భూమిని ఆయన సృష్టించబోతున్నట్టుగా కూడా మనం చూస్తాం. సో ఆయన గొప్ప దేవుడు, మార్పులు చేసేటటువంటి దేవుడు, క్రొత్తవి సృష్టించేటటువంటి దేవుడు, ఆయన సృష్టికర్త. కాబట్టి ఆయన దేవుడు, ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఆయన ఎవరు సృష్టించలేదు, ఆయనే ఆది సంభూతుడు. ఆయనే ఆది సంభూతుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి వాడు. మార్పులు చేయాలంటే ఆయనకే సాధ్యం, మార్పు చేయగల సమర్థుడు అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సో లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్న దాన్ని నేను కంటిన్యూ చేస్తూ ఉన్నాను. ప్రేమైన దేవుడు మనం గమనించినట్లయితే మార్పు లేనటువంటి దేవుడు, మార్పులు చేసేటటువంటి దేవుడు. సో మన జీవితాల్లో ఆయన మార్పు కోరుతూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, పాతవి గతించాలి, కొత్తవి సృష్టించబడాలి. పాతవి గతించను సమస్తము క్రొత్తమై అన్నట్లుగా దేవుడు మన జీవితాల్లో క్రొత్తదనాన్ని కలుగజేసేటటువంటి దేవుడు. మనం గమనించినట్లయితే బైబిల్లో మనం గమనిస్తాము. దయచేసి గమనించండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసినట్లయితే ఒక చక్కటి మాట రాయబడింది. మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనం, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇదిగో నేను మార్పులో చేసే దేవుడిని, కానీ ఆ మార్పు మీ జీవితాల్లో కలగటానికి మీరేం చేయాలంటే మీరు కూడా మార్చబడాలి. మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతే తప్ప పరలోక రాజ్యంలో మీరు ప్రవేశించలేరు. ప్రేమైన దేవుడు యేసు ప్రభు చిన్న బిడ్డలను చూపించాడు, చదువుతున్నారు. అమాయకులైన చిన్న బిడ్డలను చూపించి ప్రభు అంటూ ఉన్నాడు, ఇదిగో మీరు మార్పు నుండి ఇలాంటి చిన్న బిడ్డలాగా మీరు ఎప్పుడైతే మార్పు నొందుతారో అప్పుడే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. లేకపోతే పరలోక రాజ్యంలో మీకు ప్రవేశం లేదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ క్రొత్త ఆకాశం, క్రొత్త భూమిలో మనం అడుగు పెట్టాలంటే మన జీవితంలో మార్పు రావాలి. మన జీవితంలో ప్రేమ వాళ్ళరా, మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైన కల్మషము, ప్రతి విధమైన పాపం, ప్రతి విధమైన శాపము కొట్టివేయబడి ఏమాత్రము కల్మషం లేనటువంటి చిన్న బిడ్డల వలె మన జీవితాలు మార్చబడాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అప్పుడే ఎప్పుడైతే మనం మార్చబడతామో ప్రేమ వాళ్ళరా పరలోక రాజ్యము మీది అవుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, రోమీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూసుకుందాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, మీ కాఠిన్యమును మార్పునందని మీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు దేవుని న్యాయమైన తీర్పు
బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఒకవేళ మార్పు పొందకపోతే ఏం జరుగుతుందో దేవుని వాక్యం సెలవిస్తుంది. మనకి ఇక్కడ గమనించినట్లయితే దేవుని వాక్యం చాలా కీలకంగా మనతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ఇదిగో నువ్వు మార్పు నొందాలి, మార్పు నొంది నువ్వు చిన్న బిడ్డలాగా మారాలి, అప్పుడు పరలోక రాజ్యం నీ సొంతం అవుతుంది. ఒకవేళ మార్పు నొందకుండా నీ హృదయ కాఠిన్యమును బట్టి నువ్వు మార్పు నొందకుండా ఉన్నట్లయితే ఏమవుతుందంట, సో మార్పు పొందకపోతే ఏమవుతారు వాళ్ళు, నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియుల వాళ్ళారా, మన జీవితాల్లో మనం మార్పు కోరుకోకుండా ఉన్నట్లయితే, మన జీవితంలో చేంజ్ అనేది, మార్పు అనేది, నూతనత్వం అనేది కోరుకోకుండా ఉన్నట్లయితే, ఇదిగో నేను గత సంవత్సరం కొంతమంది అంటారు, ఎవరు నన్ను మార్చలేరు బ్రదర్ అంటూ ఉంటారు. నేను మారను అంటే మండితనం అనమాట. ప్రేమైన దేవుడారా, చాలా మండిగా ఉండటం ప్రారంభిస్తారు. నేను మారను బ్రదర్, నా పరిస్థితి ఇంతే, ఏమంటారు, నా నేచర్ ఇంతే అని చెప్తూ ఉంటారు కదా. నా నేచర్ ఇంతే, నేను మారను మాట్లాడుతూ ఉంటారు. ప్రేమ వల్లరా, ఆ మార్పు నందకపోతే దేవుని వాక్యం సెలవిస్తుంది, వారికి వారే ఉగ్రతను సమకూర్చుకుంటారంట. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్తలో మనం గమనించినట్లయితే 20వ అధ్యాయం అంటున్నాడు, అపవాదికిని వాని దూతలకు నువ్వు సిద్ధపరిచినటువంటి అగ్నిలోనికి పోవుడి అంటాడంట. అలాంటి వాళ్ళని చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయం మనం గమనించినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, 41వ వచనం, 25:40. శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి పోవడి. ప్రేమ మార్పు నందకపోతే దేవుడు చెప్పేటటువంటి చిట్ట చివరి మాట ఏదో తెలుసా, ఇదిగో మీరు ఎడమ వైపున ఉన్నారు, మార్పు నొందని వారు ఎడమ వైపున ఉన్నారు, మార్పు చెందిన వారు కుడి వైపున ఉన్నారు. యేసు ప్రభు. ప్రియమైన వాళ్ళారా, ఆయన ఎప్పుడైతే జడ్జిమెంట్ సీట్ దగ్గర కూర్చున్నాడో, ఎప్పుడైతే ఆ యొక్క ప్రియమైన వాళ్ళారా, ఆయన జడ్జిమెంట్ సీట్ అనేది ప్రేమ దేవుడు ఎప్పుడైతే కూర్చుంటాడో, ప్రేమ న్యాయవాదిగా, న్యాయాధిపతిగా ఎప్పుడైతే రాబోతూ ఉన్నాడో, అప్పుడు ఎడమ వైపున ఉన్న వారిని చూచి, అంటే మార్పు నొందని వాళ్ళు, కఠిన హృదయులు, ప్రేమైన దేవుని బిడ్డలారా, వీళ్ళు గమనించినట్లయితే ఇలాంటి వారిని చూచి ఏమంటున్నాడంటే, శపింపబడిన వారులారా, అపవాదికిని వాని దూతలకు నువ్వు సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి పోవడి అంటూ ఉన్నాడు. ప్రియమైన వారులారా, అపవాదికి వాని దూతలకు సిద్ధపరిచి, యాక్చువల్గా అగ్నిగుండం ఎవరికి సిద్ధపరచబడింది, అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడింది, మనకు కాదు ప్రియమైన దేవుడు. కానీ అంటూ ఉన్నాడు, ఇదిగో మీరు మార్పు నందని వారుగా ఉంటూ ఉన్నారు, కఠిన హృదయంగా ఉంటూ ఉన్నారు, మీ జీవితాన్ని, మీ హృదయములను మీరు మార్చుకోలేదు కనుక ఇదిగో సంవత్సరాలు మారుతూ ఉన్నాయి, కానీ మీ జీవితాన్ని మాత్రం నువ్వు మార్చుకోలేదు. ఎంత మొండిగా ఉన్నావంటే, నేను చేసేది కరెక్ట్ అని నువ్వు చెప్పుకుంటూ ఉన్నావు, లేకపోతే ఇదిగో నేను మారని చెప్పుకుంటూ ఉన్నావు, కఠినమైన హృదయాన్ని నువ్వు కలిగి ఉన్నావు కనుక ఇదిగో అపవాదిని వారి దూతలకు సిద్ధపరిచినటువంటి నిత్యాగ్నిలోనికి పోవుడి అని ఎడవైపున ఉన్న వారిని చూచి, మేకలను చూచి ప్రభు అంటూ ఉన్నాడు, కుడివైపున ఉన్న గొర్రెలను చూచి దేవుడు అంటూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, ఏమంటున్నాడు చూడండి, కుడివైపున ఉన్న వారిని చూసి ప్రభు చెప్తారు, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా. 34వ వచనం, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యం స్వతంత్రించుకోనండి. ప్రియమైన వారలారా, సో దేవుడు కుడివైపున ఉన్న వారిని చూచి అంటూ ఉన్నాడు, ఏమంటున్నాడంటే, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యము స్వతంత్రించుకునండి అని కుడివైపున ఉన్న వారిని చూసి అంటున్నారు. అంటే మార్పు చెందిన వారిని, మార్పును ఒప్పుకున్న వారిని ప్రియమైన దేవుని ద్వారా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. మీకోసము సిద్ధపరచలేదంట, పరలోకం సిద్ధపరిచాను, నూతన భూమి, నూతన ఆకాశం నేను సిద్ధపరిచాను, ఇదిగో నీకోసం నేను స్థలం సిద్ధపరిచాను కనుక ఇదిగో మీరు దాంట్లోనికి రండి అని వాళ్ళని పిలుస్తున్నాడు. వీళ్ళనేమో రండి అంటున్నాడు, వీళ్ళనేమో పొండి అంటూ ఉన్నాడు. దయచేసి గమనించండి, మార్పు నందిన వారినేమో రండి అని పిలుస్తూ ఉన్నాడు, మార్పు చెందనటువంటి వారిని పొండి అని తోస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఎక్కడికి? అపవాదికి వారి దూతలకు సిద్ధపరిచినటువంటి నిత్యాయనంట. కానీ సిద్ధపరిచింది ప్రేమైన దేవుడారా, సిద్ధపరిచిన వాటికి నూతన ఆకాశం, నూతన భూమి, ప్రేమైన వాళ్ళ బంగారు వీధులు, నూతనమైనటువంటి స్థలం, నూతనమైన ఇల్లు, ప్రేమైన దేవుడారా, దేవుని సన్నిధి, సూర్యుడైనను చంద్రుడైనను అక్కర్లేనటువంటి ఆ యొక్క మహిమగల లోకంలోకి మీరు రండి అని ప్రభు పిలుస్తూ ఉన్నాడు వీరిని. ఈ సాయంకాల సమయంలో ప్రభు
మనతో మాట్లాడుతున్నాడు. ఆ మార్పును మనం ఆశిస్తూ ఉన్నామా? ఆ మార్పు మనం కోరుకుంటున్నామా? ఇంకా కఠిన హృదయం కలిగిన వారంగా మనం ఉంటున్నామా? ప్రభు అంటూ ఉన్నాడు, ఇదిగో మీరు అలవ చేసినట్లయితే మీలో ఉన్నటువంటి రాతి గుండెను నేను తీసేస్తాను కదండి, మీలో ఉన్న రాతి గుండెను నేను తీసేస్తానని ప్రభు మాట్లాడుతున్నాడు. చూడండి, యెహెజ్కేలు గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది. యెహెజ్కేలు గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 31వ వచనం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 18:31. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధిని తెచ్చుకొనుడి. నీకు క్రొత్త హృదయాన్ని ఇస్తున్నాను చూడండి. అదే యెహెజ్కేలు గ్రంథంలో 36:26. నూతన హృదయము మీకు ఇచ్చెదను, నూతన హృదయం నేను ఇచ్చెదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను, నూతన స్వభావాన్ని నేను మీకు కలుగజేస్తాను. రాతి గుండె మీలో నుండి తీసివేసి, రాతి గుండెని మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చెదను, మాంసపు గుండెను నేను మీకు ఇచ్చెదను. ప్రైజ్ బీ టు గాడ్. దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీలో ఉన్నటువంటి రాతి గుండెని నేను తీసేస్తాను, మాంసపు గుండెని నేను ఇస్తాను. మీకు నూతన స్వభావాన్ని కలుగజేస్తాను, నూతన గుండెని కలుగజేస్తాను, నూతన హృదయాన్ని మీకు ఇస్తానని ప్రభు సెలవిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆయన మార్పు చేస్తానో, రండి అంటే మనం ఆయనకు ఒబే చూపిస్తామో, ఎప్పుడైతే ఆయనకు విధేయత చూపిస్తామో, ఆయన మన జీవితాన్ని మార్చేయడం మాత్రమే కాదు, మన స్థితిగతులను మార్చేటటువంటి దేవుడు, మనకున్న రోగాలను తీసేటటువంటి దేవుడు, మనకున్నటువంటి శాపాలను ఆయన తొలగించేటటువంటి దేవుడు. ప్రేమ వాళ్ళరా, మనకు ఏదైనా లేదు అనుకుంటే కలగజేసే గొప్ప దేవుడు. ప్రేమైన దేవుడు పిల్లరా, శూన్యములో నుంచి సమస్తము చేసినటువంటి దేవుడు. మన జీవితంలో ఏదైనా లేదు అనుకుంటూ ఉంటే ఆయన సమస్తము మనకు కలిగినదిగా చేసేటటువంటి దేవుడు అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. కానీ మనం ఒప్పుకోవాలి. ఒకనొక దినమందు యాకోబు, ప్రియమైన దేవుని బిడ్డలారా, మార్పుకు ఒప్పుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు ఏమన్నాడంటే, ఇదిగో దేవాను నన్ను ఆశీర్వదించాలి అంటే, ప్రియమైన వాళ్ళారా, యాకోబు ఒప్పుకున్నాడు. యాకోబు నీ పేరేంటంటే, నా పేరు యాకోబు అని చెప్పడం ప్రారంభించాడు. అంతకుముందు అతని జీవితము మోసకరమైనటువంటి జీవితం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే నీ పేరేంటి అని వాళ్ళ తండ్రి అడిగితే ఏమన్నాడు? నా పేరు ఏశావు అని చెప్పినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. అబద్ధాలతో కూడుకున్నటువంటి అబద్ధాలతో చెప్పి ఏం చేశాడంటే ఆ యొక్క బ్లెస్సింగ్స్ అన్ని తీసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ అతని జీవితంలో నెరవేరలేదండి ఆ యొక్క వాగ్దానాలు. కానీ ఎప్పుడు ఆ వాగ్దానాలు నెరవేరాయంటే మనం గమనించినట్లయితే యాకోబు జీవితము, ప్రేమ వాళ్ళారా, యాకోబుగా ఉన్నంత వరకు మనం గమనించినట్లయితే తండ్రి చేత పొందినటువంటి దీవెనలు ఎంత మాత్రం అతని జీవితంలో ఫలించలేదన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. కానీ ఎప్పుడైతే యాకోబును దేవుడు అడిగినప్పుడు ఏం చేశాడు? నా పేరు యాకోబు అని చెప్పడం, నేను మోసగమయ్యాని తండ్రి దగ్గర ఒప్పుకోవటం ప్రారంభించాడు. ఎప్పుడైతే తండ్రి దగ్గర ఒప్పుకోవటం, ఆదికాండం 32వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో చూడండి ఏమంటున్నాడు? 27వ వచనం, 32వ అధ్యాయం 27వ వచనం. ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పాను. ప్రేమ వాళ్ళారా, యాకోబు నేను మోసగమయ్యా, ఆ పేరు యాకోబయ్యా అని చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంతకుముందు తన తండ్రితో ఏం చెప్పాడు దయచేసి గమనించండి. తన తండ్రితో ఏం చెప్పాడు చూడండి. ప్రేమ వాళ్ళారా, చూడండి తన తండ్రితో తను చెప్పినటువంటి మాట. ఆదికాండం 27వ అధ్యాయం 18వ వచనం చూడండి. 18, 19 వచనాలు. అతను తన తండ్రి యొద్దకు వచ్చి నా తండ్రి అని పిలువగా అతడు ఏమి నా కుమారుడా నీవెవరని అడిగాడు. అందుకు యాకోబు నేను ఏశావు అని జ్యేష్ఠ కుమారుడు. నేను యాకోబు ఏమంటున్నాడు? నేను ఏశావు అని నీ జ్యేష్ఠ కుమారుడిని అని చెప్తూ ఉన్నాడు. తండ్రితో ఏం చెప్తున్నాడు? నేను ఏశావు అని నీ జ్యేష్ఠ కుమారుడిని అని అబద్ధం చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే తండ్రికి తెలియక వాగ్దానాలు ఇచ్చాడు, కానీ ఆ వాగ్దానాలు ఒక్కటి కూడా అతని జీవితంలో నెరవేరలేదండి. కానీ ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చాడో ఏం చెప్తున్నాడు? నా పేరు యాకోబయ్యా, నేను మోసగదయ్యా, నా తండ్రిని మోసగించాను, నా అన్నను మోసగించాను, ఇదిగో నేను మోసగించాను కాబట్టి మా మామ చేత నేను మోసగింపబడ్డాను, దేవుని దగ్గర చెప్పుకుంటూ ప్రారంభించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే తన తండ్రిని అన్నను మోసగించాడో యాకోబు కూడా మోసగించబడ్డాడు.
ప్రేమ వల్ల 20 years మనం గమనించినట్లయితే యాకోబు మోసగించబడినట్టుగా భార్య విషయంలో మోసగించబడ్డాడు, సాలరీ విషయంలో మోసగించబడ్డాడు, ఉద్యోగంలో మోసగించబడ్డాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే యాకోబు అనేక రీతిలుగా మోసగించబడ్డాడు. ప్రేమైన వాళ్ళారా, మోసగాడు ఎప్పుడు కూడా మోసగించబడుతూనే ఉంటాడు. కొందరిని మోసం చేస్తాడు కానీ మిగతా వారి చేత మోసగింపబడతాడు. ప్రేమైన వాళ్ళారా, తండ్రిని అన్నను మోసగించినటువంటి యాకోబు తన మామ చేత మోసగించబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు వచ్చాడు ప్రభు దగ్గరికి. దేవా, నాకు ఆశీర్వాదం కావాలయ్యా, నాకు ఆశీర్వాదం కావాలా, నా తండ్రి నుంచి ఆశీర్వాదం పొందాలనుకున్నాను, ఇదిగో మోసం చేసి పొందాలనుకున్నాను కానీ ఒక్కటి నెరవేరలేదే. ఇదిగో ప్రభువా, నన్ను ఆశీర్వదించు అని అడుగుతూ ఉంటే ప్రభు అన్నాడు, నీ పేరేంటి అన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అప్పుడు యాకోబు అంటున్నాడు, ఇంతకుముందు తండ్రి దగ్గర ఏమన్నాడు, ఏశావు అని నీ జ్యేష్ఠ కుమారుడు అని చెప్పినటువంటి వాడు ఇప్పుడు ఏమంటున్నాడంటే, నా పేరు యాకోబయ్యా, నేను మోసగాన్ని, ఇదిగో నా తండ్రిని మోసగించాను, నా అన్నను మోసగించాను, ఇదిగో నేను కూడా మోసగించబడ్డానయ్యా, ఇదిగో నన్ను క్షమించయ్యా అని ప్రభు దగ్గర చెప్తూ ఉంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు అతను ఆశీర్వదించాడు. దేవుడు అతను ఆశీర్వదించాడు. దేవుడి వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. మన జీవితంలో అలాంటి మార్పు కలగాలి ప్రేమైన దేవుని బిడ్డలు. అందుకే మార్పు నుండి చిన్న బిడ్డల వారైతే చిన్న బిడ్డలు ఏం చేస్తారంటే తప్పు చేయగానే వెంటనే సారీ చెప్తారు, లేకపోతే తప్పు అయిపోయిందని భయపడతారు ప్రేమైన దేవుని ద్వారా. అందుకే ప్రభు అన్నాడు, ప్రేమ వాళ్ళరా, ఇదిగో మార్పు నుండి ఇలాంటి బిడ్డల వారైతేనే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. పెద్దవాళ్ళు అయితే ఏం చేస్తారు, బొంకుతారు కదండి, నేను తప్పు చేయలేదంటారు, లేకపోతే వేరే వాళ్ళ మీద కట్టడానికి ప్రయత్నం చేస్తారు. ప్రేమైన దేవుడా, చిన్న బిడ్డలు ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకుంటారు. అందుకే మన పాపములు మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. ప్రతి పాపం నుంచి అంటే పాపిని పవిత్రులుగా చేస్తాడు. మార్పు తీసుకుని వస్తూ ఉన్నాడు. మన హృదయంలో మార్పు, మన జీవితంలో మార్పు, మన తలంపుల్లో మార్పు, మన యొక్క ఆ నడకలో మార్పు, మన చూపుల్లో మార్పు దేవుడు తీసుకుని వస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన దేవుడు బిడ్డలారా, దేవుడి వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఈ సాయంకాల సమయంలో మన జీవితాన్ని ప్రశ్నించుకుందాం. ఎప్పుడైతే యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు, దేవుడు అన్నాడు, ఇదిగో నీ పేరును చెప్పావు కాబట్టి, ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకున్నావు కాబట్టి నీ పేరు నేను ఇశ్రాయేలుగా మారుస్తూ ఉన్నాను. నూతన పేరు, ప్రేమైన దేవుడు కొత్త పేరు దేవుడు పెడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే మన జీవితంలో ఎప్పుడైతే పాపాన్ని ఒప్పుకోవటం ప్రారంభిస్తామో దేవుడు చేస్తాడే మన జీవితాన్ని మార్చేస్తాడు. ప్రేమైన దేవుడు బిడ్డలారా, అందుకే పౌలు ఏమంటాడు, ఒకప్పుడు నేను దూషకుడును, ఒకప్పుడు నేను పాపిని, పాపంలో ప్రథముని, కానీ ఇప్పుడైతే దేవుని మార్గంలో నడుస్తున్నటువంటి దేవుని సేవకుడను అని మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎంత మార్పండి. అందుకే సౌలు ఏమయ్యాడు, పౌలుగా మార్చబడ్డాడు. సౌలు పౌలుగా మార్చబడ్డాడు. యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ప్రేమైన వాళ్ళారా, అబ్రహాముగా మార్చబడ్డాడు. ప్రేమైన వాళ్ళారా, సారాగా మార్చబడింది. నూతనత్వం కలిగేసే దేవుడు ప్రేమైన దేవుని బిడ్డలారా, అప్పుడే మన జీవితంలో ఆశీర్వాదాలు చోటు చేసుకోవడం ప్రారంభిస్తాయి. వాగ్దానాలు మన జీవితంలో నెరవేరడం ప్రారంభిస్తాయి. ప్రేమైన దేవులారా, అంతకుముందు యాకోబు జీవితంలో ఉన్న వాగ్దానాలుగానే ఉన్నాయి తప్పితే నెరవేర్చబడలేదు. ప్రేమైన దేవులారా, కానీ ఎప్పుడైతే ఈ దేవుని చేతుల్లోకి రావడం ప్రారంభించాడో, ఉన్నది ఉన్నట్టు ఒప్పుకోవడం చేశాడు, యాకోబు పేరు ఇశ్రాయేలుగా మార్చబడింది. ఇశ్రాయేలు ఒక దేశంగా మార్చబడింది. మనం గమనించినట్లయితే ప్రేమైన వాళ్ళారా, మనం గమనించినట్లయితే ఇప్పటికి కూడా ఇశ్రాయేలు దేవుని జనాంగంగా పిలువబడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఎంత గొప్ప దేవుడు ప్రేమైన వాళ్ళారా. ఈ సాయంకాల సమయంలో మన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితంలో వాగ్దానం నెరవేరాలంటే ఏం చేయాలి? మనము ప్రభు దగ్గర ఉన్నది ఉన్నట్టుగా మన పాపాలు ఒప్పుకోవాలి. ఎప్పుడైతే ఒప్పుకోవటం ప్రారంభిస్తామో మనలో చేంజ్ తీసుకుని వస్తాడు. మన హృదయంలో చేంజ్, మన చూపుల్లో చేంజ్, మన యొక్క యాటిట్యూడ్లో చేంజ్, మన మాటల్లో చేంజ్, టోటల్గా మన ప్రవర్తనలో చేంజ్. ప్రేమైన దేవుడు, అంత మాత్రమేనా? ప్రేమైన వాళ్ళరా, మనం లాస్ట్ వీక్ మనం చూసాం, మన స్థితిగతులను మార్చేస్తాడు దేవుడు. ఏమి లేవో అవన్నీ కూడా దేవుడు సమకూరుస్తాడు. ప్రేమైన దేవుడు వెళ్ళారా, దేవుని వాగ్దానాలన్నీ కూడా అవును ఆమేన్, బైబిల్లో వ్రాయబడింది. దేవుని వాగ్దానాలు ఎన్నైనా అవన్నీ కూడా యేసు నామములో అవును ఆమేన్ అన్నట్లుగా ఉన్నాయి. అవి ఎప్పుడు నెరవేరుతాయి అంటే మార్పు పొందినప్పుడు. ప్రేమైన వాళ్ళారా, ఆ మార్పును మనం ఒప్పుకున్నప్పుడు అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో మన జీవితాన్ని ప్రశ్నించుకున్నాం. నిజంగా ఇలాంటి మార్పు మనం కోరుతూ ఉన్నామా? ఇలాంటి మార్పు మనం కోరుతూ ఉన్నామా? మార్పు కోరినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇదిగో వాగ్దానం నీ కొరకే, ఆ వాగ్దానం నెరవేర్చబోతున్నాను దేవుని వాక్యం సెలవిస్తున్నట్టుగా చూస్తున్నాం. చూడండి, మనం గమనించేటైతే 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చూస్తాం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. యేసుక్రీస్తు శరీరధారి వచ్చునని
ఏ ఆత్మ ఒప్పుకొనునో యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. అది దేవుని సంబంధమైనది. యేసయ్యా నీవే దేవునివి, నువ్వు దేవుని కుమారుడు నమ్ముతున్నా, నన్ను మార్చడానికి నా కోసం నువ్వు వచ్చావు, రక్తం చిందించడానికి వచ్చావు ఎవరైతే ఒప్పుకుంటారో ఆ వ్యక్తి ఎవరంట? దేవుని సంబంధం. దేవుని సంబంధి అని మాట్లాడుతున్నాడు. చూడండి, యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఏ ఆత్మ అయితే ఒప్పుకోదో ఏమంటున్నారు చూడండి. యేసుక్రీస్తు శరీరధారి వచ్చునని ఒప్పుకొనని యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకంలో బయలుదేరి ఉన్నారు. వాళ్ళరా, యేసుక్రీస్తును దేవుని కుమారుడని, యేసుక్రీస్తు ఆయన మార్పు తీసుకుని వచ్చే దేవుడని, ఆయన నీ కోసం నా కోసం రక్తం చిందించి మన పాపములు తుడిచివేయడానికి ఆయన వచ్చాడని ఒప్పుకొనని ఏ ఆత్మైనా ఏంటంట? వంచకుడు అని దేవుని వాక్యం సాధిస్తుంది. ప్రేమ వాళ్ళరా, వంచకుడు అంటే అర్థం ఏంటో తెలుసా? వంచేవాడు. ప్రేమైన దేవుని పిల్లరా, అంటే సాతాను సంబంధి దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. సాతానుకు మరొక పేరేంటి? వంచకుడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, సాతానుకు నాశనపుత్రుడని, వంచకుడని అనేక పేర్లు ఉన్నట్టుగా మనం చూస్తాం. సో యేసుక్రీస్తు దేవుని కుమారుడు కాడు అని ప్రేమ వాళ్ళరా, యేసుక్రీస్తు ఆయన పాపుల రక్షకుడు కాదని ఎవరైతే ఇంకా ప్రియమైన దేవుని బిడ్డలారా అలాంటి కాడని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు వంచకులు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, ఆయన రక్షకుడు, విమోచకుడు, ఆయన ఎవరైతే ఒప్పుకుంటారో వారు దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్న వారు. అలా ఒప్పుకునే ప్రతి వాడు కూడా వంచకుడు, సాతాను సంబంధి, నాశనపుత్రుల సంబంధి అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. అందుకే అలాంటి వారిని చూచి సాతానుకును వారి దూతగర్భం సిద్ధపరిచిన అగ్నిగుండంలోనికి పోవుడి అంటున్నాడు. ఇక్కడ దేవుని చేత ఆశీర్వదింపబడిన వాళ్ళ రండి, మీకోసం నూతన ఆకాశం, నూతన భూమిని సృష్టించాను, నూతన స్థలం సిద్ధపరిచాను, రండి నాతో కలిసి మీరు క్రొత్త ద్రాక్ష రసములో పాలు పొందండి అని ప్రభు చెప్తూ ఉన్నాడు. దేవుని వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన వాళ్ళ మన జీవితం నిజంగా మన జీవితాలు మార్చుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన మార్పు చేసే దేవుడే, కానీ ఆ మార్పును మనము అంగీకరిస్తేనే ఆయన చేస్తాడు. ఆ మార్పును మనం అంగీకరిస్తేనే చేస్తాం, లేకపోతే చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 17వ వచనం. మరియు పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసం పోయరు, పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్షారసము కారిపోవును, తిత్తులు పాడవును. చూడండి, మార్కు సువార్త 2:22. మార్కు సువార్త 2:22. ఎవడనో పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసము పోయడు. చాలు. లూకా సువార్త 5వ అధ్యాయం 37-38 వచనం చదువుకుందా. పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసము పోయడు, పోసిన ఎడల కొత్త ద్రాక్షారసము తిత్తులను పిగుల్చును, రసము కారిపోను. నేను ఎందుకు ఇవన్నీ కూడా మీకు చూపించాను అంటే, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త అంటే యేసు ప్రభు ముమ్మారు చెప్తూ ఉన్నాడు. ఏంటి? ఇదిగో మీరు మార్చబడాలి. పాత జీవితాన్ని కలిగి ఉంటే మీరు క్రొత్త ద్రాక్షారసం తెచ్చి మీరు ఎంత మాత్రం కూడా నింపబడరు. క్రొత్త ఆత్మ చేత మీరు ఎంత మాత్రం కూడా నింపబడరు. క్రొత్త వాగ్దానం మీ జీవితంలో నెరవేరదు. దేవునికి ఇష్టం లేదు ప్రియమైన దేవుని ద్వారా. అందుకే మార్పు నుండి ఇలాంటి చిన్న బిడ్డల వారైతే తప్ప అని దేవుని వాక్యం సెలవిస్తున్నట్టుగా చూస్తాం. ప్రియమైన వాళ్ళరా, మన పాత తిత్తుల్లో ఉన్నంత కాలము దేవుని వాగ్దానం నెరవేరదు, దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో నెరవేరవు, దేవుని యొక్క అద్భుతాలు జరగవు, దేవుని యొక్క స్వస్థతలు జరగవు, దేవుని యొక్క విజయం మన జీవితంలో ఉండదు, దేవుని యొక్క పరిశుద్ధత మనకు ఆపాదించబడదు. కానీ ఈ పాత తిత్తులు ఏం కావాలి? క్రొత్త తిత్తులుగా మార్చుకోవాలి. క్రొత్త తిత్తులుగా మారుస్తే ఆయన క్రొత్త ద్రాక్షారసం చేత నింపుతాడు, క్రొత్త ఆత్మ చేత నింపుతాడు, క్రొత్త హృదయం చేత నింపుతాడు, క్రొత్త మనసు చేత నింపుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు క్రొత్త వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడ్డ ప్రారంభిస్తాయి. దేవుని వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన వాళ్ళారా, అందుకే యేసు ప్రభు చక్కటి మాట నికోదేముతో అన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. అందుకు యేసు
ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతను దేవుని రాజ్యం చూడలేడు. అతను దేవుని రాజ్యంలో చూడలేడు. అతను దేవుని రాజ్యాన్ని చూడకూడదట. క్రొత్తగా జన్మిస్తే కానీ, మార్పు పొందితేనే కానీ, లేకపోతే అతను దేవుని రాజ్యాన్ని చూడను కూడా చూడలేదు. ప్రవేశించడం పక్కన పెడితే అసలు చూడను కూడా చూడలేదు. 7వ వచనం చదువుకుందాం. మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడి దేవుడు చెప్తున్నాడు. మీరు క్రొత్తగా జన్మించాలి, జన్మించి తీరాలి అని దేవుడు చాలా కరాకఠినంగా ఎవరితో చెప్తున్నాడు? నికోదేముతో చెప్తున్నాడు. ఎవరైనా ఈయన శాస్త్రుడు, ఈయన ఒక శాస్త్రుడు ప్రేమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధంగా ఉంటున్నటువంటి వ్యక్తి ప్రేమైన దేవుని బిడ్డలారా మనం గమనించినట్లయితే, సో అంటే దేవుని యొక్క వాక్యాన్ని బోధించేటువంటి వ్యక్తి వారికే ఏమవసరమంట? మార్పు చెందాలి, కొత్త జన్మ మీకు రావాలి అని దేవుని వాక్యం సెలవిస్తున్నట్టుగా చూస్తాం. అందుకే ప్రేమ వాళ్ళరా, అది ఎప్పుడు వస్తుందంటే యేసు ప్రభు రక్తంలో ఎవరైతే కడగబడతారో, యేసు ప్రభుని ఎవరైతే చేర్చుకుంటారో వారు నిజంగా మార్పు చెందిన వారిగా ఉంటారు. వారిని దేవుడు తన ఆత్మ చేత నింపుతాడు, తన వాగ్దానం చేత నింపుతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2:3. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించి. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇవన్నీ కూడా మారాలంటే మీరు వాక్యం చేత నింపబడాలి, దేవుని వాక్యం చేత నింపబడాలి, దేవుని వాగ్దానాల చేత మీరు నింపబడాలి. యేసయ్య రక్తంలో ఒక వ్యక్తి కడగబడిన తర్వాత దేవుని వాక్యము వెలుగులో నడుస్తూ ఉంటే అతను సమూలమైన మార్పు దేవుడు తీసుకుని రావడం ప్రారంభిస్తాడు. ఈ బైబిల్లో ఉన్న ప్రతి వాగ్దానం, బైబిల్లో వ్రాయబడింది, కొరింథీయుల రాసిన పత్రికలో చూస్తాం, దేవుని వాగ్దానములు ఎన్నైనానో అవన్నీ కూడా క్రీస్తులో అవును ఆమేన్ అన్నట్లుగా ఉన్నాయని దేవుని వాక్యం సెలవిస్తున్నట్టుగా మనం చూస్తాం. అవి ఎప్పుడు నిలబెడతాయంటే మన జీవితంలో మార్పు కలుగజేసుకున్న తర్వాత, యేసు ప్రభు ద్వారా కార్యం జరిగించిన తర్వాత, మార్పు నుండి చిన్న బిడ్డలమైన తర్వాత, మనం క్రొత్తగా జన్మించిన తర్వాత, ప్రియమైన దేవుని బిడ్డలారా మన జీవితంలో యేసయ్య బైబిల్లో ఉన్న ప్రతి వాగ్దానం, మనం ఈ సంవత్సరం తీసుకున్న వాగ్దానం మాత్రమే కాదు, ప్రతి వాగ్దానం కూడా మన జీవితంలో నెరవేర్చబడుతుంది, లేకపోతే అంతవరకు నెరవేర్చబడదు. అంతకుముందు యాకోబు అనేక వాగ్దానాలు పొందుకున్నాడు, అతని జీవితంలో నెరవేర్చబడలేదు. ఎప్పుడైతే యాకోబు ఇశ్రాయేలుగా మారాడో ప్రేమ వల్ల ప్రతి వాగ్దానము యేసు ప్రభులో లేకపోతే దేవుల్లో అవును ఆమేన్ అన్నట్లుగా యాకోబు ఒక దేశానికే ప్రేమ వల్ల ఒక దేశం ఆయన ద్వారా వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అనేక రీతిలుగా దేవుడు దీవించినట్లుగా మనం చూస్తున్నాం. కానీ ఈ మార్పును మనం కోరుకోవాలి. ఆయన మార్పు చేసే దేవుడే, కానీ బలవంతంగా చేయడు, బలవంతంగా ఎంత మాత్రమూ చేయడు. ప్రేమైన దేవుడు ద్వారా మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం చూసుకున్నట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను తలుపు వద్ద నుండి నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనము చేయడం. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో హృదయం దగ్గర నేను తలుపు తడుతూనే ఉంటాను. కానీ ఎవరైతే హృదయాన్ని తీస్తారో నేను అతని హృదయంలోనికి వస్తాను, నేను అతని హృదయంలోనికి వస్తా కదా ఏం చేస్తాము, అతనితో నేనును నాతో కూడా అతను కలిసి సహవాసం చేస్తాం, భోజనం చేస్తాం, అంత మార్పు కలగ చేస్తారని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ప్రియమైన దేవుని పిల్లరా, నిజంగా ఎప్పుడైతే యేసయ్యను మన సొంత రక్షకుడుగా అంగీకరిస్తామో, యేసయ్య రక్తంలో కడగబడతామో, అప్పుడు దేవుడు ఈ బైబిల్లో ఉన్న ప్రతి వాగ్దానాన్ని మన జీవితంలో అవును ఆమేను నెరవేర్చేటటువంటి దేవుడు. లాస్ట్ వీక్ నేను మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకాసు సువార్త 10:38 మనం చూసినట్లయితే, లూకాసు సువార్త 10:38. అంతటా వారు ప్రయాణమై పోచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించాడు. ఏందండి, ఆయన ఒక గ్రామంలో ప్రవేశించాడు, కానీ ఎవరింటికి వెళ్ళలేదండి. కానీ 38వ వచనంలో చూసుకున్నట్లయితే మార్త ఆయనను తన ఇంట చేర్చుకున్నాడు.
మార్త ఆయనను తన ఇంట చేసి, అంటే ఆమె విల్లింగ్ గా ఉంది. ఆ గ్రామంలోకి ప్రవేశించాడు కానీ ఏ ఇంటిలోకి వెళ్ళటం లేదు. బలవంతంగా ఎప్పుడు వెళ్ళడు. ఆయన తలుపు దగ్గర తలుపు తట్టే దేవుడే కానీ వాళ్ళ తలుపు తీస్తే తప్ప ఆయన లోపలికి రాడు. ఆయన శక్తిమంతులైనప్పటికీ కూడా బలవంతంగా లోపలికి రాడు. ప్రేమైన దేవుడారా, మార్త ఆ గ్రామంలోకి ప్రవేశించాడు. మార్త ఏం చేసింది? ఆయన తన ఇంట చేర్చుకుని ఇష్టపడింది కాబట్టి ఏం చేశాడు? యేసు ప్రభు ఆమెతో పాటు బస చేశాడు. అందుకే ఆ ఇంటిలో అనేకమైన అద్భుతాలు, చనిపోయిన లాజరును లేపాడు కదా, అనేక స్వస్థతలు, వింతలు జరిగించాడు. ప్రేమైన దేవుడారా, సో దేవుని వాక్యంలో సెలవిస్తున్నట్టుగా చూస్తాం. అందుకే లూకా సువార్త 19వ అధ్యాయం 6వ వచనం మనం చూసినట్లయితే, జక్కయ్య ఇంటికి వచ్చి యేసు ప్రభు ఉంటాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది అంటూ ఉన్నట్టుగా చూస్తాం. లూకా సువార్త 19:6లో మనకి వచ్చింటే, నేడు నేను నీ ఇంటికి రావాల్సి ఉందని దేవుడు చెప్తాడు. దయచేసి గమనించండి. నేడు నేను నీ ఇంట ఉండవలసింది దేవుడు చెప్తున్నాడు. నేడు నేను నీ ఇంట ఉండాలి అని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. కానీ జక్కయ్య ఏం చేశాడు? దానికి ఏమన్నాడు? వెంటనే త్వరగా సంతోషముతో ఆయనను చేర్చుకున్నాను. ప్రైజ్ బి టు గాడ్. దేవుడు ఉండాలని ఇష్టపడుతున్నాడు. నీతో నేను నీ ఇంట్లో ఉండాలి, నీతో ఉండాలి, నీ హృదయంలోకి రావాలి అని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కానీ జక్కయ్యలాగా సంతోషంతో చేర్చుకోవాలి. మరి అలాగా మన ఇంట మనం చేర్చుకోవాలి. ఎప్పుడైతే చేర్చుకోవడం ప్రారంభిస్తామో ఎంత మార్పో! జక్కయ్యనప్పుడు ఎవరు కూడా ఇష్టపడే వాళ్ళు కాదు. కానీ ఇప్పుడు జక్కయ్యని దేవుడు ఏమంటున్నాడు? ఇతడును అబ్రహాము కుమారుడే. జక్కయ్య ఏమయ్యాడు? అబ్రహాము కుమారుడుగా మార్చబడ్డాడు. అబ్రహాం కుమారుడుగా మార్చాడు. జక్కయ్య ఏమంటున్నాడు? యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడు, అయ్యా నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే వాడికి నేను 4 వంతులు ఇచ్చేస్తానయ్యా అని మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఎంత మార్పు! యేసు ప్రభు రాగానే ఎంత మార్పు! రక్షణ రాగానే ఎంత మార్పు! ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రేమైన వాళ్ళ మన జీవితాన్ని నిజంగా ప్రశ్నించుకుందాం. లాస్ట్ వీక్ మనకు వాక్యం చెప్పాను. లూకా సువార్త 24:29 ఎమ్మాయి గ్రామస్తులు ఆయనను బలవంతం చేస్తే ఏం చేశారు? వారు ఆయనతో కూడా ఉండేదానికి ఇష్టపడితే ఆయన వారితో కూడా వెళ్ళినట్లుగా చూస్తాం. చూడండి 24:29. సాయంత్రం కావలసినది, వృద్ధు పిలిచినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయన బలవంతము చేసి కనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళను. ప్రియమైన దేవుడారా, ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళను. వెళ్ళితే ఏమైంది? వారి కళ్ళు తెరవబడ్డాయి. వారు యేసుని గుర్తించారు. దయచేసి గమనించండి. ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడు యేసు ప్రభువును మనం ఆహ్వానిస్తామో, బలవంతంగా రండయ్యా, నాతో ఉండయ్యా అని అడుగుతాము, ఆయన ఎప్పుడు కూడా కాదనడు. కానీ ఆయన ఎప్పుడు కూడా బలవంతంగా రాడు. ప్రియమైన దేవుడారా, దొంగలు బలవంతంగా లోపలికి చొరబడతారు కదండి. దొంగలు బలవంతంగా తాళాల బగలు కొట్టుకుని మనుషులను చంపి లోపలికి చొరబట్టి ఏం చేస్తారు? దోచుకుని. అందుకే యేసు ప్రభు అన్నాడు, దొంగలు దోచుకోవడానికి వస్తారు కానీ దానికి రారు అని చెప్పాడు. కానీ మనిషి కుమారుడు ఎందుకు వచ్చాడు? ఆయన ఈ లోపలికి ఎందుకు వచ్చాడు? తన ప్రాణమును పెట్టి నిన్ను నన్ను రక్షించడం కోసం ఆయన లోపలికి వచ్చాడు. ప్రియమైన దేవుడారా, అందుకే ఆయన హృదయం దగ్గర ఉండే తలుపు తడుతూనే ఉంటాడు. ఎవరైతే తీస్తారో ఆయన లోపలికి వస్తారో మన జీవితాన్ని మారుస్తాడు. ఈ బైబిల్లో ఉన్న ప్రతి వాగ్దానాన్ని యేసు ప్రభు మన జీవితంలో నెరవేర్చేటటువంటి దేవుడు. వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడాలంటే మన జీవితంలో మార్పు కావాలి. ఆ మార్పుకు మనము ఇష్టపడాలి. ఆ మార్పు యేసు ద్వారా సాధ్యమని నమ్మాలి. ఎప్పుడైతే జరుగుతుందో దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుడారా, ప్రతి వాగ్దానం కూడా అవును ఆమేనన్న అని అన్నట్లుగా ప్రతి వాగ్దానం కూడా మన జీవితంలో నెరవేరుతుంది. యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడుతున్నాడు. ఇశ్రాయేలు ఒక దేశంగా మార్చబడింది. ఇశ్రాయేలు స్థితే మార్చబడింది. ప్రియమైన దేవుడారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే మీరు అనొచ్చు, అవును దేవుడు ఏర్పాటు చేసుకున్నారా నీవు నేను ఏంటని. నిన్ను నన్ను దేవుడు ఏమంటున్నాడు చూడండి. నీవు నేను మనము చూడండి గలతీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే నువ్వు నేను ఎలా ఇశ్రాయేలుగా మార్చబడుతున్నామో దయచేసి గమనించండి. గలతీయులకు రాసిన పత్రిక 16 మనం గమనించినట్లయితే దేవుడు చివరి అధ్యాయం 16వ వచనం దేవుని ఇశ్రాయేలుకు రాయబడింది. ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారికందరికీ దేవుని ఇశ్రాయేలునకు సమాధానమును కృపయు కలుగునుగాక. ప్రియమైన వాళ్ళారా, ఇప్పుడు దేవుని ఇశ్రాయేలుగా నీవు నేను మార్చబడుతున్నా. మనం అన్ని జనమే అయినప్పటికీ దేవుని ఇశ్రాయేలు,
ఒకప్పుడు యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు, మనం దేవుని ఇశ్రాయేలుగా మార్చబడుతున్నాం ఎప్పుడు ప్రభువును మనం అంగీకరించాం. వాళ్ళరా సో ప్రతి వాగ్దానం కూడా మన జీవితంలో నెరవేర్చబడాలంటే మన జీవితంలో మార్పు కావాలి. ఆ మార్పును దేవుడు ఇస్తాడు, ఆ మార్పును మనము అంగీకరించాలి. ఎప్పుడైతే మనం అంగీకరిస్తామో ప్రభు సంపూర్ణంగా చేయడానికి ఆయన సమర్థుడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనతో మాట్లాడుతుండగా తలలు వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, నాలో మార్పు కావాలి, నా జీవితాన్ని మార్చు ప్రభా. మార్పు నుండి చిన్న బిడ్డల వంటి వారు కావాలన్నారు. ఇదిగో ప్రభా, పాత తిత్తులో కొత్త ద్రాక్షారసం పోయారో మీరు చెప్పారు. ఇదిగో మా యొక్క తిత్తులు క్రొత్తవిగా మార్చండి మొట్టమొదటిగా. తర్వాత మీ నూతన ఆత్మచేతని మిమ్మల్ని సంపూర్ణంగా నూతనంగా మార్చండి. ప్రతి వాగ్దానం కూడా మా జీవితంలో అవును ఆమె అన్నట్లుగా వాగ్దానాన్ని నెరవేర్చండి ప్రభు అన్నట్లయితే మన జీవితంలో బైబిల్లో ఉన్న ప్రతి వాగ్దానం మన జీవితంలో నెరవేరుతుంది. మన స్థితిగతుల్లో దేవుడు మార్చి ఉన్నత స్థితికి దేవుడు తీసుకుని వెళ్తాడు. పరలోక రాజ్య ప్రవేశం మనం దేవుడు చేయటం ప్రారంభిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న డెసిషన్ తీసుకుందాం. యేసయ్యా, నాలోనికి రండయ్యా. ఇదిగో హృదయం దగ్గర ఉంటే తలుపు తడుతూ ఉన్నావన్నావు, ఆ గ్రామంలో ప్రవేశించావు. మార్త ఏ విధంగా చేర్చుకునిందో జక్క ఏ రీతిగా చేర్చుకున్నాడు. ఇదిగో నా హృదయంలోకి రండి ప్రభా అని అడిగితే మళ్ళీ కూడా ఆయన పరలోకంలోనికి రండి అని పిలుస్తాడు. మనం ఆయన మన హృదయంలోకి రండి అని పిలిస్తే ఆయన పరలోకంలోకి మీకోసం సిద్ధపరిచిన ఇదిగో ఈ లోకంలోకి రండి అని పరలోకంలోకి మనల్ని రండి అని పిలుస్తాడు. ప్రేమైన దేవులారా, మనం యేసయ్యను వద్దేసయా, పోయేసయా, పొండేసయా అంటే అపవాదికి వారి దూతగాలను కూడా సిద్ధపరిచిన అగ్నిగుండంలో పొండి అని చెప్తాడు. ప్రేమ వాళ్ళరా, మనం అడుగుదాం ప్రభు. అడిగినట్లయితే ప్రభు మనల్ని దీవిస్తాడు. జీవగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ పాదములకు బ్రొక్కుతూ మీ పాదములకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ సాయంకాల వేళలో మీరు మాకు ఇచ్చినటువంటి ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. సమస్తాన్ని నూతనమైనవిగా చేసే గొప్ప దేవుడు యేసు ప్రభువా, క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని మీరు సృష్టించినటువంటి మహా గొప్ప దేవుడు యేసు ప్రభువా, మా కోసం స్థలం సిద్ధపరిచినటువంటి దేవుడు యేసయ్య. మా జీవితాలను సమూలంగా నూతనంగా మార్చగలరని యేసు ప్రభువా, మా ప్రాణాత్మ దేహములు సంపూర్ణంగా నూతనంగా చేయవాలని యేసయ్య, మాకు నవీన స్వభావాన్ని ఇవ్వాలని, క్రొత్త ఆత్మని ఇవ్వాలని, పరిశుద్ధాత్మని ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నటువంటి దేవుడు యేసు ప్రభువా, తండ్రి కృపను గ్రహించండి. ఈ సాయంకాల సమయంలో మేము ఒప్పుకుంటున్నామయ్యా, మా ప్రతి పాపాన్ని మేము ఒప్పుకుంటున్నాం. ఇదిగో మేము యాకోబులమని ఒప్పుకుంటున్నాం. ఇశ్రాయేలుగా మార్చండి, దేవుని ఇశ్రాయేలుగా మార్చండి యేసు ప్రభువా. తద్వారా బైబిల్లో ఉన్న ప్రతి వాగ్దానం తండ్రి మా జీవితంలో నెరవేర్చండి ప్రభువా. మార్పు మీతోనే సాధ్యం, మీరు లేకుండా మార్పు లేదని మీరు సెలవిచ్చారు తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. యేసయ్య, కృపనిచ్చి మీరే తండ్రి ప్రభువా నన్ను మమ్మల్ని అందరినీ మార్చి ప్రభనైనా నూతన వాగ్దానములు, నూతన తండ్రి ప్రభనైనా తలంపులతో యేసు ప్రభనైనా నూతనమైన స్థితిగతుల్లోనికి మమ్మల్ని తీసుకుని వెళ్ళండి యేసు ప్రభ. ఈ తండ్రి ప్రభ, మేము ఊహించలేనటువంటి ఉన్నత స్థితికి మమ్మల్ని తీసుకుని రావాల్సిందిగా ప్రతిపాడుకుంటున్నాం. మిమ్మల్ని మీ హస్తములకు అప్పచెప్పుకుంటూ మా జీవితాన్ని మీకు సమర్పించుకుంటూ ఇదిగో మా హృదయంలోకి రండి అని సెలవిస్తుండగా యేసయ్య, మా జీవితాల్లోకి వచ్చే సమూలమైన మార్పులు చేయవలసిందిగా ప్రతిమలాడుతూ యేసయ్య శక్తిగల నామమునందు మహిమగల పరిశుద్ధమైన ఉన్నతమైన జీవగల నామమునందు స్తోత్రాలు చెల్లించి వేడుకొని పొంది నామము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి